హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాస్ మల్టీ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను రోటీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను అందరు నార్మల్గా ఎలా చేస్తారో అలాగే పిండి అనేది కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసాను, వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు అదంతా కూడా ప్రాసెస్ ఎందుకు లేదు, అందరికీ తెలిసిందే కదా అని నేనేం పెట్టలేదు. కాకపోతే రోటీ అనేది ఇలా పొంగిచి చాలాసేపు సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి చక్కగా ఎంత చక్కగా పొంగుతుందో. ఈరోజు రాత్రి నేను చికెన్ కర్రీ చేశానండి. అది కొంచెం ఉంది ఇంకా, అందుకని నేను పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రోటీ చేస్తే ఆ చికెన్ కర్రీ రోటీ అనేది సరిపోతుంది కదా అని నేను ఇలా చేస్తున్నాను. చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి, అన్ని వైపులా కూడా మూలల్లో కూడా చక్కగా కాలుతుంది. ఇలా అయితే మనం చక్కగా చూస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో కాలిందా లేదా అనేది చూడండి. చక్కగా మధ్యలో కూడా చుట్టుపక్కల అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు అలా వండేసుకున్నానండి నేనైతేను. ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా చేసుకొని నేను ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. నేను ట్రయాంగిల్లో వేసానండి. ఇలా వేస్తే బాగుంటుందేమో అని చెప్పి చూశాను. ఏముందండి, ప్రయత్నించడం, బాగుంటే పెట్టడం, లేకపోతే ఇంకోలాగా వేసేసుకోవడం. ఇప్పుడు చికెన్ కర్రీ ఉందని చెప్పాను కదా, ఆ చికెన్ కర్రీ నేను దీంట్లోకి మంచికి అది పెట్టుకున్నానండి. ఇప్పుడు రోటీ పాయ అంటారు కదా, అలాగే చికెన్ కర్రీ రోటీలో చాలా బాగుంటుంది. షేర్వా లాగా చేశానన్నమాట. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఇలాగే చేసుకునేటట్లయితే ఎలా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి. చూడండి, అయిపోయింది. దీంట్లో మంచిగా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్క అనేది ఉంటే చాలా బాగుంటుంది. మేము ఇలాగే తింటాం, ఉల్లిపాయతో కలిపి తింటాం. అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నాది రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే సూపర్గా అయిపోయిందండి. తినేసాను. ఇక మధ్యాహ్నం నుంచి నేను 10ంటికేమో మా అబ్బాయి పెంగ్విన్ మూవీ వేసాడండి. అసలు కొత్త మూవీ ఇవాళ రిలీజ్ అయింది. అది నేను ప్రైమ్ టైంలో చూసాము. అబ్బా, అసలు ఇంత దరిద్రమైన తలకాయ నొప్పి మూవీ అనేది నేను ఫస్ట్ టైం చూశానండి. అసలు ఆ సినిమా అంతా ఎందుకు స్టార్ట్ అవుతుందో, ఎవరికి ఏమవుతారో ఏంటో అస్సలు అర్థం కాక పిచ్చెక్కిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్గా నేను నిన్న పొద్దున వేసిన దోశ పిండి ఉంది, ఇంకా దానికి నేను స్నాక్ అనేది చేస్తున్నానండి. ఈవినింగ్ ఇప్పుడు టైం చూస్తే 5 అయింది. అందుకని పులిసిపోయిన అట్ల పిండి ఉందండి నా దగ్గర. అది నిన్న పొద్దున్న టిఫిన్కి వేసింది, తీసి బయట పెట్టాను నేను పులవడానికని. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసాను. అట్ల పిండి కలిపేటప్పుడు ఎలాగో మనం సాల్ట్ అనేది వేస్తాం, కాకపోతే ఏంటంటే పులిచింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది సరిపోతుందండి. కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను నేను దాంట్లో. ఇదంతా ముందుగా మొత్తం అంతా కూడా నేను కలుపుకున్నానండి, లేకపోతే సాల్ట్ ఒకచాట పడి ఒకచాట పడకుండా ఉంటుంది కదా. అందుకని సాల్ట్, పసుపు మొత్తం అంతా ముందు కలిపేలా కలుపుకొని, ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ ఉంటే మీ దగ్గర క్యాప్సికము అవి కూడా వేసుకోవచ్చండి. కానీ నా దగ్గర క్యాప్సికం లేదు, అందుకని నేను ఇంతవరకు వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా కలుపుకోవాలండి. దీన్ని నేను 2 అల్లం ముక్కలండి, అల్లం తురుము వేసుకున్నాను నేను. అల్లం ముక్కలు వేస్తే అంత నాకు ఇష్టం ఉండదండి, అందుకని నేను సన్నగా అల్లం తురుముకుంటాను. ఇదంతా కూడా చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి నేను చిట్టి ఊతప్పాలు వేస్తానండి. ఇప్పుడు ఇదైతే చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే ఈవినింగ్ టైపు స్నాక్గా బాగుంటుంది. ఒకటే పెద్దది వేసేసామనుకోండి, చూడడానికి కూడా అంత లుకింగ్ బాగోదు. అందుకని చెప్పి నేను చిట్టి ఊతప్పాలు అని చెప్పి చిన్న ఊతప్పాలు వేస్తానండి. మామూలుగా మనం జనరల్గా ఇంట్లో వేస్తూ ఉంటాం కదా, అవే అనమాట ఇవి కూడా. ఇప్పుడు ఇట్లా వేసుకొని చక్కగా ఆయిల్ అంతా కొంచెం వేసానండి, మొత్తం అంతా ఆయిల్ రబ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను నా ప్యాన్లో అయితే 3 పడతాయి అనుకుంటున్నాను, అందుకని 3 ఊతప్పాలు అనేది నేను వేసుకున్నాను. ఇది మూత పెట్టి మంట మీద పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి చక్కగా ఎర్రగా కాలే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒకవైపు కాలిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది, ఎల్లో కలర్ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఒక్కొక్కటి మనం కొంచెం ఇట్లా ఒకసారి లూజ్ చేసుకున్నాం అనుకోండి ఇట్లాగా, ఇంక తర్వాత అనేది మనం చక్కగా తిప్పుకోవడానికి బాగుంటుంది.
చక్కగా ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఒక్కొక్కటిగా తిప్పేసేసుకోండి. ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ ఎంత వేసుకొని ఇంకా అది 2 వైపులు చక్కగా మూత పెట్టేదానండి. ఫ్రై చేసుకున్నాను చక్కగా, 2 వైపులు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొని మళ్ళీ మనకి ఎన్ని కావాలనుకో చూసుకొని మళ్ళీ అన్ని వేసుకోవడమే. నా దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను ఇంకో ట్రిప్ కూడా నేను వేసుకున్నాను. 2 ట్రిప్పులు వేసుకున్నాను. మేము ముగ్గురు ఉంటాం కాబట్టి ఇంట్లో ముగ్గురికి 3 రొళ్ళు తినొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఇంకొక 5 కూడా వేసుకున్నానండి. మళ్ళీ ఇంకో 3 వేసుకున్నాను. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఈ 3 నేను తీసేసాను. మళ్ళీ ఇంకో 3 వేసుకుంటాను. మళ్ళీ ఇంకా వేసుకుంటున్నాను నేను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ ఆల్ అని వస్తుందండి. ఆల్ అనేది మీరు ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. దాని ద్వారా నాకు కావాల్సిన సూచనలు సలహాలు మీరు ఇవ్వండి. నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఫర్దర్గా మోర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి నాకు కుదురుతుంది, నాకు వీలవుతుందండి. చక్కగా 2 ట్రిప్ కూడా నాకు ఫ్రై అయిపోయినాయి అండి. నేను ఇంకా ఇవి తీసేసాను. చూడడానికి ప్యాన్ కేక్ లాగా ఉన్నాయి కానీ ఇవి చుట్టి ఊతప్పాలండి. చిన్నపిల్లలకి ఇట్లా 1, 2 చేసి పెడితే చక్కగా హ్యాపీగా వాళ్ళు క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. పెద్ద పెద్దవి అంటే తీసుకొని తినడానికి ఇబ్బంది పడతారు. ఇలా అనుకొని చక్కగా చేతి పెట్టుకొని తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గుంట పునుగులు అంటారు కదండి, అప్పాల ప్యాన్ అని కూడా అంటారు. కొన్ని తెలంగాణలో అప్పాల ప్యాన్ అంటారు, మనం గుంట పునుగుల స్టాండ్ అంటాము. ఇంకా ఇది పెట్టుకున్నాను. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని అదే పిండి, ఇంకా నేను వేరే పిండి కూడా వాడలేదండి, అదే పిండితో నేను దీంట్లో గుంత పునుగాలు అనేది వేసుకున్నాను. చక్కగా అవి నిండుగా వేయకూడదండి. నిండుగా వేస్తే మరి పైకి వచ్చేస్తే కొంచెం కొంచెం ఖాళీగా ఉన్నట్టుగానే వేసుకోవాలి. అప్పుడు అవి పొంగుతాయి కాబట్టి దానికి మనకి సరిపోతాయి. దీన్ని మీరు ఇంట్లో చట్నీ ఉంటే చట్నీతో తినొచ్చండి, లేకపోతే మాగాయ పచ్చళ్ళు అవి ఉంటాయి కదా వాటితోనే తినొచ్చు. అసలు ఏమీ లేకపోయినా కూడా శుభ్రంగా తినేసేయొచ్చండి. ఎందుకంటే దీంట్లో మనం వేసిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి. జీలకర్ర ఉంది, అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉంది. అసలు చాలా బాగుంటుంది. విడిగానే ఉత్తగానే తినేసేయవచ్చండి మనం. ఇంకా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత దానికే ఒక స్టిక్ అనేది ఇస్తారండి వాళ్ళు తీసుకునేటప్పుడు. లేకపోతే మనం చాకుతో అయినా చెంచాతో అయినా సరే చక్కగా ఇలా తిప్పేసుకోవచ్చు. తిప్పి రెండో సైడ్ కూడా మనం ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలండి. ఫ్రై అవ్వాలి. రెండో వైపు కూడా మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం ఉడికించాలి. చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి మొత్తం అంతా కూడా. ఇలా నేను 2 ట్రిప్పులు వేసుకున్నానండి. ఇది కూడా ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. బర్త్డే కేక్ అవన్నీ కూడా పెట్టాలనుకున్నాను కానీ ఎందుకులే, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మళ్ళీ మా అల్లుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఎందుకులే అని చెప్పి నేను పెట్టలేదు. ఈరోజు మా అమ్మాయి బర్త్డే. రాత్రి అంతా కూడా మేము మేలుకొనే ఉన్నామండి. కేక్స్ అని గిఫ్ట్లు అని నేను వెండి పట్టీలు తీసుకొచ్చానండి. ఈసారి తన దగ్గర చాలా రకాల వెండి పట్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను కలెక్షన్స్ పెడతానండి తన దగ్గర. మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. వేసుకొని ఇంకా రెండో పక్క కూడా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నామండి. అయిపోయిందండి, తీసేసాను. చక్కగా 2 వైపులు ఫ్రై అయిన తర్వాత తీసేసి నేను మళ్ళీ ఇంకో వై కూడా వేసుకుంటున్నాను. నేను అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి అవసరం లేదండి, మనం ఎప్పుడు పిండి వేసుకున్నా కూడా కొంచెం మిగిలినా కూడా దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంట్లో క్యారెట్, క్యాబేజీ అలా ఏమైనా ఉన్నా కూడా వేసేసుకొని చక్కగా ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. హెల్త్కి హెల్తీ కూడా ఉంటుందండి. ఇది పాతకాలం వంటలంటే కొత్తవి నేను చెప్తున్నా ఏం కాదు. ఇవన్నీ కూడా చిన్నప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళందరూ చేస్తూ ఉంటే మనం తిని పెరిగిన వాళ్ళమే కదా. అయినా ఇప్పుడు వాళ్ళకి తెలియవు కదా, వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు తెలిసినంతగా ఇవి తెలియవు. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే నేర్చేసుకోండి. దయచేసి పెంగ్విన్ సినిమా చూసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు బాగా ఆలోచించుకొని చూడండి. అసలు మైండ్ మామూలుగా లేదండి, బుర్ర ఫుల్గా తినేసింది అసలు ఆ పిక్చర్ అయితే. నేను ఏదో కొత్తగా ఉంటుంది కదా, కీర్తి సురేష్ మహానటి మూవీ చేసిన అమ్మాయి కదా, ఎంత బాగా ఉంటుందో కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆ సినిమా చూసినంతసేపు అయితే అసలు ఏమవుతుంది ఏంటి అనేది కూడా నాకు ఏమీ అర్థం కాలేదండి. అసలు మూవీ అంత ఇదిగా ఉంది, అసలు ఏం బాగాలేదు. రివ్యూ ఇస్తున్నాను అనుకోకండి. ఈరోజు నేను చూశాను, నాకు నచ్చలేదు, ఆ విషయం మీతో షేర్ చేస్తున్నాను. అంతవరకేను. అయిపోయినాయండి, నేను వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ప్లేట్లో సర్దేసుకుంటున్నాను.
చక్కగా వేడివేడిగా చిట్టి చిట్టి ఊతప్పాలు నేను సర్దేస్తున్నాను. ఇటుపక్క గుంత పునుగునాలండి. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ చట్నీ ఏం చేయాలి, పొద్దున ఎలాగూ రోటీ చికెన్ కర్రీ తినేసాం కదా అని చెప్పి ఇప్పుడు ఇంట్లో మాగాయ ఉంటే మాగాయ పెట్టేశానండి, చేసేసాను. ఇంకా అది సరిపోతుంది నాకు ఇప్పటికి. ఇంకా ఈవినింగ్కి ఏదైనా చేయాలి రెసిపీ అని మళ్ళీ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నాతో చెప్పండి. చూడండి చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది కనుక మామిడికాయ పచ్చడిలో నంచేసుకొని హమ్ అని ఇలా తినేసేయాలి. వేడిగా ఉన్నాయండి చాలా, ఇప్పుడే కదా తీసాను. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో మీ పెద్దలకి పిల్లలకి అందరికీ పెట్టండి. మీరు కూడా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయండి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్.